సో, నేను ఎత్తుకున్న టాపిక్ కొంచెం గంభీరమైంది. కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు కానీ మ్యామ్, ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందండి. ఎందుకంటే, నేను పర్సనల్‌గా ఏమనుకుంటా అంటే, స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. హుహు. ముఖ్యంగా లైంగిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అది లేకపోవడం వల్ల అనారోగ్యంతో భర్తకు అనారోగ్యం కావచ్చు, ఇంకా ఎన్నో ఇక దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి మీకు తెలుసు. హ్మ్. సో, నిజంగా స్త్రీలకి ఇలాంటి సమస్యలేని స్త్రీలకు తెలుసా మ్యామ్? చాలా మందికి మీరు చెప్పినట్టుగా తెలీదండి. లిబిడో అంటే సెక్చువల్ డిజైర్. అంటే యెస్. హస్బెండ్‌తో, యెస్. పార్ట్నర్‌తో కలవాలని కోరిక లేకపోవడంని లాస్ ఆఫ్ లిబిడో అంటారు. ఓకే. అంటే భర్తతో కలవాలని అనిపించకపోవడం. దీనికి అవును. రీజన్స్ అనేకమైన రీజన్స్ ఉన్నాయి. కానీ చాలా మంది బయటకి చెప్తే ఏమనుకుంటారు అని ఎవరికీ ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ హస్బెండ్‌కే చెప్పరు. తర్వాత ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కమ్యూనికేట్ చేయరు. అవును. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిగ్గుపడి చెప్పకుండా అట్లానే ఇదే నార్మల్ అనుకుని అలాగే లైఫ్ కొనసాగిస్తూ ఉంటారు. యెస్. సో 100 మంది ఉంటే అందులో ఒక్కళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి రారు. చాలా 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 తక్కువ. మేము అడిగి మీకు ఇదేదైనా ప్రాబ్లమ్ ఉందా అని అడిగితే గానీ చెప్పరు. హ్మ్. అయితే ఎవరిలో బయటపడతదంటే కొంతవరకు ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగని కపుల్ ఎవరైతే ఉన్నారో ఓకే. యాస్ ఎ పార్ట్ ఆఫ్ మేము ఇన్‌ఫర్టైల్ కపుల్‌ని మేము అప్పుడు అడిగితే అడుగుతున్నప్పుడు ఆ క్వెషన్స్‌లో భాగంగా ఈ క్వెషన్స్ వచ్చినప్పుడు పిల్లలు కలగట్లేదు ఎందుకు అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తరచుగా కలుస్తున్నారా? ఏంటి ప్రాబ్లమ్ అన్నప్పుడు అప్పుడప్పుడు బయటపడతది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో బయటపడదు. బయటపడదు. ఓకే. సో, దీనివల్ల సంసారాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి. కరెక్ట్. నిజంగా అంటే హ్మ్. భర్తలో కోరికలుంటాయి. హ్మ్. భార్య సహకరించదు. హ్మ్. అప్పుడు వాడికి కోపం వస్తుంటది. హ్మ్. ఏంటసలు? హ్మ్. అంటే నిజానికి కోర్టులు కూడా తీర్పిచ్చాయి. హ్మ్. లైంగిక ఆసక్తి లేని కాపురం కాపురమే కాదు. హ్మ్. వాళ్ళు కలిసి ఉండాల్సిన అవసరం లేదు అని. అంటే హ్మ్. అందులో సెక్స్ కనుక ఇన్వాల్వ్ కాకపోతే హ్మ్. ఇక ఫ్యామిలీ అనే దానికి ఆ కాపురానికి అర్థం లేదు అనేది హ్మ్. కోర్టులు కూడా తీర్పులు ఇచ్చిన పరిస్థితి. హ్మ్. సో, ఈ నేపథ్యంలో కుటుంబాలే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి. కరెక్ట్. సో, దీనికేమన్నా అంటే స్త్రీలలో లిబిడోని పెంచడానికి ఏమన్నా మార్గాలుంటాయా? మీరు యాక్చువల్లీ నమ్ముతారో నమ్మరో కొంతమందయితే పెళ్లయ్యి 6, 7, 8 ఇయర్స్ అయ్యాక కూడా హస్బెండ్‌తో అసలు కలవకుండా నాన్ కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. ఓకే. ఒక్కసారి కూడా భర్తతో కలవకుండా 6, 7 ఇయర్స్ తర్వాత అప్పుడు పిల్లలు కావాలనుకున్నప్పుడు అసలు కలవడం అందే జరగలేదు మేడం అని ఇద్దరు మా దగ్గరకొచ్చి కూర్చుంటారు. సీరియస్‌గా? చాలా మంది. దాంట్లో మోస్ట్ కామన్ రీజన్ ఎందుకు అంటే తరచుగా చూసేది విమెన్‌లో ఆడవాళ్ళలో ఇంకా కమ్యూనిటీ వైస్ అని కాదు గానీ కొంతమంది కొంత వాళ్ళు నమ్మే నమ్మకాలు వాటిల ద్వారా ఇట్లా భర్తతో కలవడం అనేది కూడా తప్పు అనుకునే టైప్ ఆఫ్ పీపుల్ కూడా కొంతమందున్నారు. ఇంకా గూడా. ఇంకా ఉన్నారు. దేవుడా! కొంతమంది ఆ ఫియర్ చిన్నప్పుడు చైల్డ్‌హుడ్‌లో ఏదో తెలియని అబ్యూసో ఓకే. ఓకే. ఎవరో ఓకే. మిస్‌బిహేవ్ ఓకే. చేయడం వల్లనో వాళ్ళకి ఆ ట్రామా ఏదైతే అయ్యిందో దానివల్ల ఈ హస్బెండ్‌తో కలవడం అన్న దాని గురించి చాలా అపోహలు పెట్టేసుకుని అసలు దగ్గరికి వెళ్ళకుండా ఉండేవాళ్ళున్నారు. హ్మ్. కొంతమంది ప్రయత్నించి భయంతోటి కలవకుండా ఉన్నవాళ్ళున్నారు. ఓకే. కొంతమంది ప్రయత్నించినప్పుడు నొప్పి కలిగి దాని ద్వారా యెస్. మళ్ళీ తర్వాత యెస్. కలవకుండా ఉన్నవాళ్ళు. ఇలా అవును. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మా దగ్గరకొస్తూ ఉంటారు. ఓకే. తరచుగా చూస్తూ ఉంటాం. ఈ మధ్యన కూడా అవును. ఈ కాలంలో కూడా చూస్తూ ఉన్నాం. అండ్ వీళ్ళు కౌన్సెలింగ్ అనింది అండ్ అక్కడి నుంచి వాళ్ళు కలిసేటట్టుగా పాజిటివ్‌గా కౌన్సిల్ చేయడానికి దానికి చేయాల్సిన టిప్స్ చెప్పి తర్వాత సైకాలజిస్ట్‌ని ఇన్వాల్వ్ చేసి అదంతా ఒక జర్నీ ఒక 3-6 మంత్స్ అవునా? మినిమమ్ జర్నీ మాకు పడుతుంది. ఓకే. సో ఎండ్ ఆఫ్ ది టాబ్లెట్స్ డే ఏముండవు వీటికి? దీనికి టాబ్లెట్స్ ఉండవండి. ఫస్ట్ అయ్యో! మోస్ట్ ఆ! ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో సైకోసెక్చువల్ కౌన్సెలింగ్ అంటాం. అంటే ఆ ఓకే. మైండ్‌లో ఉన్న నెగెటివ్ ఇంపాక్ట్ ఏంటి? ఆ రీజన్ ఏంటి? అనేది కనుక్కోగలిగితే దాన్ని ఓకే. మనం తొలగించగలిగితే తర్వాత కొంతవరకు వాళ్ళు ట్రై చేయగలరు. ఓకే. ఇందులో ట్రీట్ చేయొచ్చు అన్న కండిషన్ ఏంటంటే భర్తతో కలిసినప్పుడు పెయిన్ ఉంటుంది కొంతమందికి. అవును. దాన్ని అవును. మెడికల్ టర్మ్‌లో డిస్పెరోనియా అంటారు. ఓకే. సో ఈ పెయిన్‌లో 2 రకాలు ఉంటాయి. సూపర్ఫిషియల్ డిస్పెరోనియా, డీప్ అంటాం మెడికల్ టర్మ్స్‌లో. అంటే కలవడం మొదలుపెట్టినప్పుడు ఉన్న పెయిన్, అవును. కలుస్తున్నప్పుడు ఉన్న పెయిన్. అవును. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఓకే. మొదలుపెట్టినప్పుడు ఉన్న పెయిన్ అనేది ఏంటి అంటే లూబ్రికేషన్ అంటారు. అంటే యెస్. భార్యాభర్తలు కలిసినప్పుడు ఉత్పత్తి అవ్వాల్సిన అవును. సెక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్‌గా లేకపోతే ఓకే. మొదలుపెట్టినప్పుడు పెయిన్ ఉంటుంది. ఓకే. వీళ్ళకి మనం ఈ జెల్ లాంటివి డిఫరెంట్‌వి ప్రిస్క్రైబ్ చేస్తాం. లూబ్ అంటాం. ఓకే. ఇవి ఓకే. ఇచ్చి దాంతో ట్రై చేయండి అని చెప్తాం. ఓకే. ఎవరికైతే కలిసినప్పుడు డీప్‌గా ఉన్నప్పుడు పెయిన్ ఉంది అన్న వాళ్ళకి యూజువల్లీ ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. మీరు వినే అచ్చా! ఉంటారు. అవును. గర్భసంచిలో లైనింగ్ ఎళ్లి అండాశయాల్లో గూడు కట్టుకోవడం అలాంటివి. అవును. అవును. అలా ఉన్న వాళ్ళకి మాత్రం ఆ ఎండోమెట్రియోసిస్ రిమూవ్ చేయడం. ఓకే. వాళ్ళకి లూబ్‌తో పాటు అంటే ఇలా లూబ్రికేషన్ అంటే సెక్రీషన్స్ కోసం ఇచ్చే మెడికేషన్‌తో పాటు ఆ ఎండోమెట్రియోసిస్ కూడా సర్జరీ చేసి అప్పుడప్పుడు రిమూవ్ చేయాల్సొస్తుంది. ఇంతుంటుందా? ఇంతుంటుంది. ఓకే. సో ఇది ఆర్గానిక్ కాజ్ అని ఒకటుంటుందండి.
నాన్ ఆర్గానిక్ కాజ్ అని ఉంటుంది. ఆర్గానిక్ అంటే సైకలాజికల్, అంటే చిన్నప్పుడు ఏదో ప్రాబ్లం జరగడం వల్ల, లేదంటే దాని మీద వాళ్ళకున్న అపోహల వల్ల, లేదా వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ వల్ల, అలాంటివి ఉన్న వాటిలన్నిటికి మనం కౌన్సిలింగ్ ద్వారా కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. బట్ నాన్ ఆర్గానిక్ కాజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇట్లా కలిసినప్పుడు పెయిన్ ఉండడం, అలాంటి వాళ్ళకి మనం మెడికేషన్స్ కొంతవరకు ప్రిస్క్రైబ్ చేయొచ్చు. మ్యామ్ ఇప్పుడు ఈ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉన్నాయి మేడం. ఒకటి, ఈ వెజైనల్ డ్రైనెస్ ఏదైతే ఉందో అది అందరిలో ఉంటుందా, లేదంటే మెనోపాజ్ స్టేజ్ దాటిన స్త్రీలలోనే ఉంటుందా? కరెక్ట్, మంచి క్వశ్చన్ అండి ఇది. యూజువల్గా ఈ భర్తతో కలవడానికి ముందు ఫోర్ ప్లే అంటారు ఏదైతే ఉందో, కరెక్ట్ గా చేసిన వాళ్ళకి సెక్రిషన్స్ అన్నవి మంచిగా వస్తాయి. అండ్ చేసినప్పుడు వాళ్ళు చేసేదాన్ని ఇష్టపడి చేయాలి, కష్టపడి చేయకుండా. సో సెక్రిషన్స్ ఎవరికైతే బాగా వచ్చిందో మోస్ట్లీ వాళ్ళకి వెజైనల్ డ్రైనెస్ అనేది ఉండదు. సో ఈ ఎవరికి బాగా పొడిబారిపోవడం అనేది ఎవరికి ఉంటుంది అంటే, ఫోర్ ప్లే ప్రాపర్ గా జరిగినా కూడా పొడిబారిపోవడం అని కొంతమందికి ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది అంటే, ఒకటి ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో బాడీలో ప్రొలాక్టిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, ఫీడింగ్ మదర్స్ కు ఉండే హార్మోన్. ఆ హార్మోన్ వల్ల వెజైనా అంతా డ్రైగా ఉంటుంది. సో దాని వల్ల వాళ్ళకి కొంచెం భర్తతో కలిసినప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఇట్లాగనే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే టైం ని మనం మెనోపాజ్ అంటాం. ఆ మెనోపాజ్ రావడానికి దగ్గర వచ్చే టైంలో, అంటే 45 క్రాస్ అయ్యాక లేదా మెనోపాజ్ వచ్చేసాక మన బాడీలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో దాని వల్ల మానం అంతా పొడిబారిపోతుంది. ఇట్లా పొడిగా ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా పెయిన్, ఇబ్బంది, ఒక్కసారి భర్తతో కలిసినప్పుడు పెయిన్ ఉన్నప్పుడు తర్వాత ఇంకా ఫర్దర్ గా వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయకుండా దానికి వెనకడుగు వేసేస్తా ఉంటారు. అది కుటుంబ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తా ఉంటుంది. ఇంకొకటి మేడం, కొంచెం సెన్సిటివ్, అంటే వెజైనల్ స్మెల్ చాలా మంది ఫీల్ అవుతుంటారు, లేదు స్మెల్ వస్తుంది, కలవకూడదు, ఇది తేడా వస్తుంది, ఇలాంటి ఒక భయం ఉంటది. ఇది ఎట్లా మనం పోగొట్టడం వల్ల? దీంట్లో వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుందండి. ఫస్ట్ ప్రతి నెల మనకి అండం రిలీజ్ అనేది సైకిల్లో మధ్యలో జరుగుతుంది, 14th డే. ఆ అండం రిలీజ్ అయ్యే టైంలోను తర్వాత పీరియడ్ వచ్చే టైం వరకు, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్, 14-15 డేస్ ఆఫ్ సైకిల్ అనొచ్చు, కొంచెం వెజైనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్, ఎక్స్పెక్టెడ్. అయితే దీనికి యూజువల్లీ ఎటువంటి స్మెల్ అనేది ఉండదు. ఒకవేళ స్మెల్ ఉంది అన్నా కానీ డిశ్చార్జ్ లో, లేదా డిశ్చార్జ్ పెరుగుగా లేదా పన్నీర్ లాగా ముక్కలుగా తెల్లగా పడుతుంది అన్నా కానీ, లేదంటే బాగా వాటరీగా నీళ్ళుగా, అంటే వాళ్ళ ఇన్నర్ ప్యాంటీస్ ఎప్పుడు తడిచిపోయి మార్చుకోవాల్సి వస్తుంది, ఇట్లా ఏమున్నా కూడా సమ్ ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి ఉంది అని దాని మీనింగ్. ఇందులో స్మెల్ ఉంటే యూజువల్లీ మనం ట్రైకోమోనాస్ అని ఒక బ్యాక్టీరియా ఉందండి, దాని ఇన్ఫెక్షన్ అంటాం యూజువల్లీ. వాళ్ళకి కొద్దిగా గ్రీనిష్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ కాంబినేషన్ లో వచ్చి స్మెల్ వస్తుంది. లేదా మన బాడీలో నార్మల్ గా వెజైనాలో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది. ఎలా అయితే మన గట్ లో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, ఇప్పుడు చూడండి గుడ్ బగ్ అంటున్నారు, గట్ బ్యాక్టీరియా పెంచుకోమంటున్నారు, అట్లాగే వెజైనాలో కూడా హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, దాని పేరు లాక్టోబాసిల్లస్. దాని నెంబర్స్ తగ్గి అన్హెల్దీ బ్యాక్టీరియా, గార్డినెల్లా అంటారు దాని పేరు, అవి పెరిగినప్పుడు కూడా ఫిషీ స్మెల్ ఒక రకంగా, అంటే చేపల మార్కెట్ లో ఉన్న అటువంటి కొంచెం ఒక డిఫరెంట్ వియర్డ్ స్మెల్ ఉంటుంది అనమాట, అఫెన్సివ్ గా భరించలేని స్మెల్. అలా ఉంది అంటే డెఫినెట్ గా దాంట్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందన్న కాంపొనెంట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు డెఫినెట్ గా స్మెల్ ఉన్నప్పుడు ఒకసారి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి మనం కింద నుంచి ఒక నీటి పరీక్ష చేస్తాం. అది గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ కోసం ఉపయోగపడుతుంది, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తెలుస్తుంది. సో అందులో చూసుకుని దాని ప్రకారం మెడికేషన్ ఇచ్చుకుంటే మనకు అది యూజువల్ గా తగ్గిపోతుంది. సో ఈజీగానే తగ్గిపోతుంది, బట్ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే